శ్రద్ధాంజలి ఘటిద్దామన్న నినాదంతో నంద్యాలలో ఎన్ఎండి ఫిరోజ్ యువసేన ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల నిరసన ర్యాలీ. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల చర్యలను పాల్పడ్డ పాకిస్తాన్కు కోలుకోలేని విధంగా గుణపాఠం చెప్పాలన్నారు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. టీడీపీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి గాంధీ చౌక్ వరకు నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ, కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కాశ్మీర్ మన దేశానికే తలమానికమని, ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసిందని, దీన్ని దెబ్బతీయడానికే పాకిస్తాన్ ఉగ్రవాదులతో దాడులను చేయించిందన్నారు. ఇక మళ్లీ పాకిస్తాన్ కాశ్మీర్ వైపు కన్నెత్తి చూడకుండా బుద్ధి చెప్పాలన్నారు ఫిరోజ్. ఈ కొవ్వొత్తుల ప్రదర్శనలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు, మార్కెట్ డైరెక్టర్ తులసిరెడ్డి, ప్రముఖ ఈఎన్టీ స్పెషలిస్టు డాక్టర్ మధుసూదన్ రావు, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, పార్టీ నేతలు, కార్యకర్తలు, ఇమాముల సంఘం నేతల్ని పాల్గొన్నారు. అందరికీ తెలియజేయడం అనగా యావత్ భారత ప్రపంచానికి తెలియజేయడం అనగా మనం అందరము ఏకకంఠంగా ఉంటామనే నిదర్శనంతో ఈ కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనిలో ముస్లింలు, హిందువులు అందరూ ఐక్యమతతో ఉంటామనే భావన ప్రతి ఒక్కరిలో తీసుకురావాలనే ఆలోచనతో, ఉద్దేశంతో ఈ ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీ వలన ప్రతి ఒక్కరూ మన ప్రేమ అనురాగాన్ని పంచుకుంటారని భావిస్తున్నాము. అదే విధంగా ఈ ఉగ్రవాదాన్ని ఖండించడానికి ప్రతి ఒక్క భారత పౌరుడు ముందంజలో ఉంటారని కోరుకుంటున్నాము. अजीज दोस्तों, आज नैनीताल के अंदर हिंदू मुसलमान सब मिलकर जो है जो बेलगाम पर जो हमला किया गया है उसकी मजम्मत करते हुए इस्लाम में जो है दहशतगर्दी के लिए कोई जगह नहीं है, इसलिए हम सब मिलकर दहशतगर्दी को खत्म करने के लिए और पाकिस्तान के अखवाल को जो है खत्म करने के लिए पूरे हिंदुस्तान चाहे हिंदू क्यों ना हो, मुसलमान क्यों ना हो, सब मिलकर जो है आज हम एक कैंडल की रैली जो है किए हैं, जिसके अंदर हमारा मकसद ये है कि हम सब जो है हिंदुस्तान में चाहे हिंदू क्यों ना हो, मुसलमान क्यों ना हो, सिख क्यों ना हो, ईसाई क्यों ना हो, हम सब जो है आपस में भाई भाई हैं। हमारा मकसद ये है कि हम जो है यहाँ पर सब मिलजुल कर अपने भाइयों की तरह जो है जिंदगी गुजार रहे हैं। किसी एक को सदमा पहुंचे, किसी एक को तकलीफ पहुंचे, किसी का कत्ल किया गया तो हम जो है पूरी मजम्मत करते हैं इस दहशतगर्दी की। इसलिए आज हल्का नैनीताल के अंदर मजलिस उलमा वल इम्मा और जो है जनाब अलहाज एनएमडी फारूक साहब दामद बरकातुहू ज़ेर निगरानी और फिरोज भाई की जो है ज़ेर निगरानी में उलमा का जो है ये अमला जो है आज दहशतगर्दी के खिलाफ निकला है और कैंडल रैली से जो है हम पूरी तरह मजम्मत करते हैं। చేసినంత చర్యలకు నిరసనగా ఈరోజు క్యాండిల్ ప్రదర్శన జరపడం జరుగుతుంది. కాశ్మీర్ కు 370 ఆర్టికల్ ని ఇచ్చినందువల్ల ఈ మధ్య కాలంలో మన సెంట్రల్ గవర్నమెంట్ వారు 370 ఆర్టికల్ తీసేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉగ్రవాదులందరూ కలిసి పాకిస్తాన్ అండతో ఆ 370 ఆర్టికల్ తీసినందువల్ల అల్లకల్లోలం సృష్టించాలనే ఉద్దేశంతో కాశ్మీర్ లో అల్లకల్లోలం సృష్టిస్తూ పర్యాటకులపై దాడులు చేస్తూ హింసించడం, చంపివేయడం జరుగుతుంది. అందరం కూడా ఈ భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం గల దేశము కాబట్టి అందరూ ఇక్కడ సమానులే. ప్రతి వారు కూడా కులాలకు మతాలకు అతీతంగా జీవిస్తున్నాము కాబట్టి అందరం కూడా ఇటువంటి చర్యలు ముక్త కంఠంతో ఖండించాలని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ రోజు మన నంద్యాలలో జరుగుతున్న శాంతి క్యాండిల్ ర్యాలీ
మా డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, మన మహిళలు కానీ, మన ఇమాము సోదరులు అందరూ పార్టిసిపేట్ చేశారు. మన నంద్యాలలో సేట్లు అందరూ పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే మీరు చూశారు 4 days ముందు ఎట్లా ఒక టెర్రరిస్ట్ అటాక్ ఇండియా మీద జరిగింది. మీరు ఒక్కటే ఆలోచించండి, ఎప్పుడన్నా ఏ దేశమన్నా టెర్రరిస్ట్కి వాళ్ళు ఒకవేళ వాళ్ళు సేఫ్ ఇస్తే ఆ దేశం ఎప్పుడూ డెవలప్ కాలేదు. మీరు ఎక్కడన్నా చూడండి, ఎక్కడన్నా టెర్రరిజం ఎక్కువ ఉందో ఆ దేశం ఎప్పుడు డెవలప్ కాలేదు. ఎప్పుడు ఆ ప్రధాని కానీ ఇది కానీ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటారు. కానీ అట్లాంటిది మన దేశంలో, ఎందుకంటే ఇక్కడ దేశంలో బాగా డెవలప్మెంట్ అవుతుంది. మన భారతదేశం అంటే ఫిఫ్త్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అవుతుంది. మన అంతా ముందుకెళ్ళిపోతున్నాం మనం. మన కాశ్మీర్ వచ్చేసి నెక్స్ట్ మినీ స్విట్జర్లాండ్ లాగా తయారైతుంది. టూరిస్ట్ దాదాపు 80% పెరిగినారు అక్కడ. ఇది డెవలప్మెంట్ అవుతుందని సహించకుండా వాళ్ళకి, ఎందుకంటే అక్కడ లోకల్స్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటాయి. కాశ్మీర్లో అందరూ ఎంప్లాయ్మెంట్ అంతా యూత్ కి అంతా ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఇచ్చారు. ఎందుకంటే టూరిజం పెరిగింది కాబట్టి అందరూ హ్యాపీగా ఉంటాయి. దీనికోసం సహించకుండా ఒక జెలసీతో దానికోసం వాళ్ళు వచ్చేసి ఒక మతంని అడ్డును పెట్టుకొని మేము కాలుస్తున్నామని మీరు ఒక్కసారిగా లేదు, మీరు ఇట్లా అని తప్పు ఇది చేసి మన మధ్యనే చుట్టులాట పెట్టేసి ఇది చేశారు. కానీ భారతదేశంలో అట్లా ఏం లేదు. ఏమన్నా కానీ అందరూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరు కలిసిగా ఉంటారు. మనం ఒకటే అంటున్నాం, ఇది ఇంకా చాలా అయిపోయింది, చాలా అంటే చాలా మనం సహించినాం. ఇంకా ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఇది. ఎందుకంటే నెక్స్ట్ మనం ఇట్లాంటి అటాక్ ఎప్పుడు జరగకూడదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఒకటే, ఏమంటే మన ఇండియా డెవలప్ అయిపోతుంది, ఇండియా చాలా డెవలప్ అయిపోతుంది. ఎందుకంటే ప్రపంచంలో అంతా ఇండియానే చూస్తుంది, చాలా కంపెనీస్ అంతా ఇండియానే చూస్తుంది. దానికోసం ఇట్లా అటాక్ జరిగితే ఈ డెవలప్ కాకూడదు అని ఇదంతా చేస్తున్నారు. ఈ రోజు కూడా నేను వస్తే అప్పుడు న్యూస్ చూశాను, పాకిస్తాన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు వాళ్ళ అటాక్ వాళ్ళే చేసుకున్నారని, అసలు ఎవరన్నా బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరన్నా చేసుకుంటారా అట్లా? అసలు మీకు సిగ్గు అన్నా ఉండాలి అట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి. దానికోసం ఈసారి లాస్ట్ అండ్ ఫైనల్. ఎందుకంటే అందరం భారతీయులం, అందరం ఏ పార్టీ అన్నా కానీ అందరం జెండాలు ఏమంటే పార్టీ జెండాలు పక్కన పెట్టేసి అందరూ మన ప్రధానిని సపోర్ట్ చేయాలి దీంట్లో. ఎందుకంటే మనం అందరూ కలిసికట్టుగా ఈ ఉగ్రవాదాన్ని ఇది చేస్తేనే మనం ముందుకెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.